పుట్టొచ్చు, ఒక రాజుగా పుట్టొచ్చు. కానీ ఆయన ఒక దేవుడిగా పుడితే లోకానికి రక్షణ రాదు. ఒక రాజుగా పుడితే లోకానికి రక్షణ రాదు. లోకానికి రక్షణ రావాలంటే ఎవరైతే దీనుడిగా ఉన్నాడో, ఎవరైతే దరిద్రుడిగా ఉన్నాడో, దీనుడిగాను దరిద్రుడిగాను ఎవరైతే ఉన్నారో, దీనుడిగాను దరిద్రుడిగాను ఎవరైతే ఉన్నారో వాడికి మన కష్టాలు తెలుస్తాయి, మన నష్టాలు తెలుస్తాయి, మన ఇబ్బందులు తెలుస్తాయి, మన ఇరుకులు తెలుస్తాయి, మన సమస్యలు తెలుస్తాయి. అంతే తప్ప ఎవరి మేడ గదిలో కూర్చున్నటువంటి వాడికి కింద ఉన్నటువంటి వారు ఎలా కనపడతారంటే ఎవరి చిన్న చిన్న చీమల్లాగా కనపడతారు. 30 అంతస్తుల మేడ మీద కూర్చున్నాడు అనుకోండి, 30 అంతస్తుల మేడ మీద కూర్చున్నటువంటి వాడికి బాధలు ఏంటో తెలియదు, ఈ కష్టాలు ఏంటో తెలియదు, ఈ ఇబ్బందులు ఏంటో తెలియదు. ఏమండి, ఇప్పుడు రామారావు ఉన్నాడు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో రామారావుకే తెలుస్తుంది. నాకు తెలుస్తుందా? నేను ఎక్కడో కూర్చున్నాను, ఎక్కడో ఉన్నవాడిని నాకు ఎలా తెలుస్తుంది? తెలుస్తామ్మా? తెలియదు. ఏమ్మా నువ్వు ఏ పూట ఏ కూర వండుతున్నావో తెలియదు. ఏమ్మా అరుణమ్మా అంతేనా? ఏం వండుతున్నావో తెలియదు, ఏం తింటున్నావో తెలియదు. నేను మీ మధ్యలో కొన్ని రోజులు ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే వీళ్ళు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అని తెలుస్తుంది. ఒక రాజుగా పుట్టినటువంటి వాడికి ఈ లోక ప్రసల యొక్క ఈ యొక్క పరిస్థితులు ఎలా తెలుస్తాయి? తెలియదు. కానీ ఆయన రాజే. జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు, హేరోదు రాజు దగ్గరికి వచ్చి జ్ఞానులు అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు? యూదులకి రాజు ఆయన, యూదులకి రాజే. ఆయన రాజుగానే పుట్టాడు, పుట్టక ముందుగానే రాజు ఆయన. ఏమండి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన దేవుడే, ఆయన రాజే. కానీ ఈ లోకంలోకి దేవుడిగా వచ్చిన ఈ లోక ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలియదు. రాజుగా వచ్చిన ఈ లోక ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలియదు. మనలో ఒకడిగా బ్రతికితే, మనలో ఒకడిగా జీవిస్తేనే మన కష్ట సుఖాలు, మన యొక్క ఇబ్బందులు, మన యొక్క సమస్యలు ఆయనకి తెలుస్తాయి. అందుకోసమే ఆయన ఈ లోకానికి అన్నీ ఎక్కడ విడిచిపెట్టి పరలోకములో తనకున్నటువంటి ధన ధాన్యాలు విడిచిపెట్టేసి, తనకున్నటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టేసి ఆయన ఈ లోకానికి రిక్తుడిగా వచ్చాడు. ఈ లోకానికి రిక్తుడిగా వచ్చాడు. అందుకనే ఇక్కడ ఏమండి మరియమ్మ గారు చూడండి, అక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడుతోంది. లూకాసు వార్త 2వ ఎవరు చూడండి, తన తొలిచూలి కుమారుని కని ఎవరు ఈయన? రాజు. జ్ఞానులకి తెలిసింది, ప్రవక్తలకు తెలిసింది. ఏమండి చూడండి, మనకి వీళ్ళు మన పంచాంగ కర్తలు ఉంటారు. ఎప్పుడు అమావాస్య ఎప్పుడు వస్తుంది, పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, అలాగే గ్రహణం ఎప్పుడు పడుతుంది, ఇవన్నీ వాళ్ళు ఎలాగా లెక్కలు వేసి చెప్తారు. లెక్కలు వేసి చెప్పేటువంటి వారు జ్ఞానవంతులు. వాళ్ళు లెక్కలు వేసి చెప్పేటువంటి వారు జ్ఞానవంతులు. ఏమండి, అలాగనే ఇక్కడికి వచ్చినటువంటి వారు జ్ఞానులు. ఎవరండి? జ్ఞానులు. వీరేం చేశారు తెలిసినండి, వీరు తూర్పు దేశం నుంచి బయలుదేరారు. ఒకళ్ళు చైనా నుంచి బయలుదేరారు, ఒకళ్ళు భారతదేశం నుంచి బయలుదేరారు, ఒకడు జర్మనీ నుంచి బయలుదేరారు. ఈ 3 దేశాల నుంచి బయలుదేరినటువంటి ఈ 3 జ్ఞానులు వీరు ఏమండి ఎక్కడికి ప్రయాణమయ్యారు. ఎలా ప్రయాణమయ్యారు? వారు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూశారు. యేసుక్రీస్తు
జన్మించినప్పుడు ఒక ఆకాశములో ఒక గొప్ప తార, ఒక భయంకరమైనటువంటి అద్భుతమైనటువంటి తార, అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి గొప్ప తార, గొప్ప వెలుగునిచ్చేటువంటి గొప్ప నక్షత్రం. ఆ నక్షత్రము ఎక్కడ ఉందండి? ఆకాశములో కనిపించింది. ఆకాశములో కనిపించినప్పుడు ఆ నక్షత్రాన్ని వాళ్ళు చూశారు. ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం ఎటువైపు నడిచింది అని వాళ్ళు ఆ నక్షత్ర ప్రభావాన్ని బట్టి, ఆ నక్షత్రపు వెలుగును చూసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ జన్మిస్తున్నాడు అని తెలుసుకొని వాళ్ళు వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఏ విధంగా పుట్టాడు అని చూడడానికి వాళ్ళు వెళ్ళారు. కానీ వాళ్ళకు కూడా పశువుల శాలలో, పశువుల పాకలో ఒక చిన్న ఆ గడ్డి వేసేటువంటి ఆ చిన్న తొట్టిలో, ఆ పొత్తి గుడ్డల్లో చుట్టబడి దరిద్రుడిగా పుట్టినటువంటి వాడు ఏమండి ఇక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఈ ప్రకాశమైన నక్షత్రాన్ని వారు గుర్తుపట్టుకొని వాళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని రాజు గృహానికి వెళ్ళి అడిగారు. ఎందుకు తెలిసినా అండి, రాజగృహంలోనే పుడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజగృహంలో పుట్టిన వాడినే రాజు అంటారు. నాయుడు గారి గృహంలో పుట్టినటువంటి వాడినే నాయుడు గారు అంటారు. అవునంటారు అనరా? నాయుడు గారి గృహంలో, కర్ణం గారి గృహంలో పుట్టినటువంటి వాడినే కర్ణం గారు అంటారు. అంతే తప్ప ఎక్కడెక్కడో పుట్టినటువంటి వాళ్ళు ఎవరిని కూడా రాజుగారు అనరు. వాళ్ళకి జ్ఞానులకి తెలిసినటువంటి విషయం ఏమిటంటే యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ పుట్టాడు అని రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగారు. వాళ్ళు రాజుగారు కన్ఫ్యూజన్ అయిపోయాడు. ఏం చేయాలో తెలియలేదు ఆయనకి. రాజుగా పుట్టడం ఏంటి, ఎవరు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఏ సమయంలో పుట్టారు అనేటువంటి విషయం ఆయనకి భయం పుట్టించింది. నేను రాజును కదా, నా కుటుంబంలో ఎవరు పుట్టలేదు ఇప్పుడు ఎవరు పుట్టలేదు, ఇప్పుడు వీళ్ళు పుట్టారని చెప్తున్నారు. కాబట్టి ఎవరు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఒకవేళ నా రాజ్యాధికారాన్ని పడగొట్టేసి ఇంకో రాజుగాని వస్తున్నాడేమో అనేటువంటి భయముతో వణికిపోయాడు అతను. వెళ్ళినటువంటి వారు మామూలు వాళ్ళు కాదు, జ్ఞానులు, ప్రవక్తలు. వాళ్ళ మాటలు విని ఆయన భయపడిపోయాడు. వెంటనే లెక్కలు కట్టించాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిపించాడు. శాస్త్రులను, పరిచారకులను, వాళ్ళనందరినీ కూడా పిలిపించాడు. లెక్కలు కట్టిస్తే, ఓ బెత్లెహేమా, నీవు ఏమాత్రము యూదయ ప్రధానులలో అల్పమైన దానివి కాదు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి యూదా ప్రధానుల్లో అల్పమైన దానివి కాదనేటువంటి ఓ బెత్లెహేములోనే యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తున్నాడు అని అక్కడ వ్రాయబడి ఉన్నట్లుగా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములోనే జన్మించాలి. యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములోనే జన్మించాలి. కానీ బెత్లెహేములో కోట లేదు, బెత్లెహేములో రాజు లేడు. యూదా దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క కోటలో పుట్టవలసినటువంటి ఈ రాజు ఎక్కడ పుట్టాడు చేసినా అండి? పశువుల శాలలో పుట్టాడు. దేవునికి స్తోత్ర. ఎక్కడ వాళ్ళకి ఎవరు చోటు ఇవ్వలేదు, ఎవరు ఇల్లు ఇవ్వలా. అమ్మ, కొద్దిగా గర్భవతిగా ఉంది నా భార్య, ఆమె కొంచెం ప్రసవ దినాలు, కొంచెం మీ ఇంట్లో చోటు అమ్మ. అచ్చచ్చా, మేమే పిల్లలతో మేము ఇరుక్కొని ఉంటే నీకు చోటు ఎప్పుడు ఇస్తాం? ఇస్తున్నారా మీరు? ఏమ్మా శ్రావణి ఇచ్చావు?
యేసు ప్రభు చోటు ఇచ్చావా? ఎప్పుడు ఇచ్చావు? ఎప్పుడు ఇచ్చారమ్మా? మీ హృదయాల్లోనే చోటు ఇవ్వడంలా యేసు ప్రభు. ఒక్కరికైనా మా ప్రభు గొప్పవాడు అని చెప్పావా? ఎప్పుడైనా చెప్పలే. ఏమి ఆయన లేరు? మీ భర్త లేరమ్మా? మీ భర్త ఏడు? మీ భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియకపోతే యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో నీకేం తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ప్రభువుని నమ్ముకుంటున్నారు. భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోదు, భర్త నమ్ముకుంటే భార్య అంతే. ఏమైనా అంత తిరగ ఒక్కళ్ళు ఉంటే చాలు. నువ్వు ఒక్కదాన్ని వెళ్తున్నావు కదా, చాలేవా చర్చగా, చాలే ఒక్కదాన్ని వెళ్తున్నావు. అలా ఆయన కూడా అలాగే అన్నాడు, ఒక్కదాన్ని వెళ్తున్నావు కదా చాలు. మా పిల్లడు పుట్టేదాకా అండి ఆవిడ చెప్పింది. మరి నిజమో నాకు నా అబద్ధమో నాకు తెలియదు, కానీ ఆవిడే చెప్పింది. శ్రావణేనమ్మా నీ పేరు? శ్రావణేనమ్మా? శ్రావణేనంట. ఆ శ్రావణి నాతో చెప్పింది, ఏమండి ఈసారి మగ పిల్లడు పుడితే, ఈసారి ఎవరు పుడితేనమ్మా? మగ పిల్లడు పుడితే, ఈసారి మగ పిల్లడు పుడితే మా ఆయన, మా కుటుంబం, మేమందరం యేసు ప్రభులో దిగిపోతామండి. ఎక్కడ దిగిపోయారు? వాళ్ళ అత్తవారు యేసు ప్రభు. ఈవిడ రాకముందు యేసు ప్రభు. ఈవిడ రాకముందు యేసు ప్రభు అమ్మా. యేసు ప్రభువేనా? యేసు ప్రభువేనంటండి వీళ్ళందరూ యేసు ప్రభువే. యేసు ప్రభువే. ప్రభు బిడ్డలు కూడా కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ అత్త ఇలా ఆయన పుట్టినప్పుడే యేసు ప్రభుని నమ్ముకుంది. ఏమండి? కానీ వీళ్ళ ఆయన ఈవిడ నాతో ఏం చెప్పిందంటే, మా పిల్లడు పుట్టితే మేమందరం దిగిపోతాం దాంట్లో. కానీ ఏమంటే ఎక్కడ దిగిపోయిందో తెలియదు. రోజు ఆయన చెరువులోను ఆయా బట్టిలోను దిగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా మీ పిల్లలైనా చక్కగా యేసు ప్రభు దగ్గర పెంచు అమ్మా. దేవునికి స్తోత్రం. ఇంకెందులోని దింపకం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ పుట్టాడంటే, ఏమంటే పశువుల శాలలో, సత్రంలో కూడా చోటు ఇవ్వలేదటండి. మన ఇళ్లలో చోటు ఇవ్వకపోవడం పక్కన పెట్టండి, సత్రంలో కూడా చోటు లేదట. ఎల్లవయ్య ఎక్కడి నుంచో వచ్చి సత్రంలో చోటు అడుగుతున్నా, మా ఊరోళ్ళకి చోటు లేదు, ఎల్లవయ్య అన్నారట వాళ్ళు. ఏం చేయాలి పాపం? ఊరి చివరికి పాపం అలా ఆ ఊరి చివరికి తీసుకుని వెళితే, ఆ ఊరి చివర ఏమండి ఒక పశువుల పాక ఉందట. ఆ పశువుల పాకలోకి వెళితే, ఆ పశువుల పాకలోనే యేసుక్రీస్తు జననం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పశువుల పాకలోనే యేసుక్రీస్తు యొక్క జననం జరిగింది. ఆ పశువులు చోటిచ్చినాయండి ఆయనకి. ఆ పశువులు చోటిచ్చినాయి. తెల్లవారు లెగ్గానే చూసారా, తెల్లవారు 4 గంటలకి మనం ఇంకా అప్పుడు లేగం ముసుగులు వేసుకొని. అప్పుడు రోజుల్లో తెల్లవారు 4 గంటలు లేచేవాడు. ఇప్పుడు 7 గంటలకు ఆడదాన్ని మగోడు లేపాలి. అయ్యా లేకవే టీ పెట్టవే, లేకవే టీ పెట్టవే అని ఏమిటంటే ఆడదాన్ని మగోళ్ళు లేపితేనే కానీ ఆడదలేగడంలా. దేవునికి స్తోత్రం. అంటే మా కోడలు అలాంటి వాళ్ళు కాదనుకో, మా కోడలు చాలా మంచివాళ్ళు. మా కోడలు ముందు లెగిసి టీ పెట్టి మా రాంబాబుకి ఇచ్చి పంపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే, ఈ యొక్క కాకులు తెల్లవారుజామున కాకులకి దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే, తెల్లవారి ఉదయం లేవగానే నువ్వు నన్ను స్తుతించాలి అని. కాకులు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, పక్షులు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఏమండి? పక్షులు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఎందుకు చేసినా అంటే,
దేవుడు ఎవరో ఆ కాకులకి, ఆ పక్షులకి, ఆ పశువులకి, వాటన్నిటికీ తెలుసు. మనుషులకే తెలియదు. మనుషులకే తెలియదు. కాబట్టి మనుషులకి తెలియపరచడం కోసం, మనుష్యులు నశించిపోకుండా ఉండడం కోసం, మనుష్యులకి ఈ సత్య సువార్తను ప్రకటన చేయడం కోసం, ఈ సత్య సువార్తను ప్రకటన చేయడం కోసం యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని అంతా తినేసి తాగేసి, ఏమంటే మనం పెట్టేటువంటి అన్ని తినేసి తాగేసి, ఏమండి ఇవన్నీ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాలి. ఆయన తిండి కోసం ఈ లోకానికి రాలి. ఆయన మానవుల యొక్క హృదయాలను ఏమండి మార్చడానికి వచ్చాడు. మానవ హృదయాలు ఏమండి చాలా కాలం మానవ హృదయాలు ఎలా ఉన్నాయో తెలిసిన అండి, ఏమండి చీకటిలో ఉండిపోయినాయి. ఏమండి చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో, చీకటిలో నివసించు జనులు గొప్ప వెలుగు చూశారు. దేవునికి స్తోత్రం. అంతవరకు మానవులు చీకట్లో బ్రతుకుతున్నారు. అంతవరకు మానవులు చీకట్లో బ్రతుకుతున్నారు. మానవులకి ఏమండి చీకట్లో బ్రతకడం అలవాటు అయిపోయింది. ఏమండి చీకటి అంటే వ్యాధి, చీకటి అంటే మరణం, చీకటి అంటే దోషం, చీకటి అంటే పాపము. వీటిలో మానవుడు బ్రతుకుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే, చీకటిలో నడిచే జనులు ఒరే త్రాగుబోతులారా త్రాగుడు మానేయండిరా అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే చాలా మంది యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోపోవడానికి కారణం ఏంటి తెలిసినా అండి? సిగరెట్లు మానేయాలి, సినిమాలు చూడడం మానేయాలి, డాన్సులు వేయడాన్ని మానేయాలి, త్రాగుడు మానేయాలి. ఇవన్నీ మానేయాలండి. ఇవన్నీ మానేయాలంటే ఏమంటే యేసు దగ్గరికి రావాలి. ఇవన్నీ మానడానికి ఇష్టం లేక మానవుడు ఏం చేస్తున్నాడంటే, వాడి ఇష్ట ప్రకారం నడవడం కోసం ఈ లోకంలో చీకట్లో బ్రతుకుతున్నాడు. సంతోషం అంటే ఏంటి తెలుస్తున్నా అండి? సంతోషం. చీకటి అంటే నరకం. అదేదో సినిమా చూశానండి నేను. అదేదో సినిమా, ఆ సినిమా చిన్న ఇది, దాంట్లో చెప్తాడు, ఎవరైనా ఆయన ఇప్పటి వరకు నువ్వు చీకట్లో ఉన్నావు, నువ్వు దుఃఖంలో ఉన్నావు, ఈ దుఃఖంలో ఉన్నావు కాబట్టి ఏమండి నీకు నరకంలా కనబడుతుంది. ఇది వీళ్ళు నరకబట్టుల్లా కనబడుతున్నారు, నరకబట్టుల్లా కనబడుతున్నారు వీళ్ళు. ఎప్పుడు నువ్వు దుఃఖంలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నటువంటి వాడికి ఆవద్దేశం అంటే శివుడు వస్తుంది ఇలా తీసి పక్కన తుడిచేస్తాడు. ఆడికి పక్క ఎవడున్నాడో తెలియకుండా ఆడి తుడిచేస్తాడు. ఏడుపుల మీద ఉంటాడు కదండి, ఏడుపు మీద ఉన్నటువంటి వాడు పక్కన ఉన్నటువంటి వాడు ఎవడో తెలియక ఇలా పాయమేస్తుంటాడు. ఏడ్చేటప్పుడు ఆడి పక్కన ఎప్పుడు కూర్చోకండి. కూర్చుంటే ఏమో చేసిన అండి ఆడి శివుడు అంతా నీ చీరకు శివుడికే పాయమేస్తాడు. కాబట్టి అలా పని చేయకండి. ఏమండి నవ్వేవాడి దగ్గర ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నవ్వేవాడి దగ్గర ఉంటే అలాంటి ఇబ్బందులు ఉండవు. ఏమండి చీకటి అంటే పాపము, చీకటి అంటే మరణం, చీకటి అంటే వ్యాధి, చీకటి అంటే బాధ, చీకటి అంటే దుఃఖం. జనులందరూ ఆ చీకటిలో బ్రతుకుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, ఈ చీకటి నుంచి నిన్ను బయటికి తీసుకొని రావడానికి, చీకటి నుంచి బయటికి తీసుకొని రావడానికి ఆయన పరలోకంలో ఉన్నటువంటి ఆ వెలుగుని ఇక్కడ తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. ఆయనలో జీవముండును, జీవమున్నది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండును. ఎవరిలో జీవం ఉందండి? ఎవరిలో ఉందమ్మా జీవం? ఎవరమ్మా చెప్పు, ఎవరిలో ఉంది జీవం? చెప్పమ్మా, ఎవరిలో ఉంది జీవం? స్తోత్రం. హల్లెలూయా. చీకటిలో నివసించే జనులు గొప్ప వెలుగు చూశారు. ఆయనలో జీవం ఉంది. ఎవరిలో జీవం ఉంది? యేసుక్రీస్తు ప్రభువులో జీవం ఉంది.
ఆ జీవము మనుష్యులకు వెలుగిచ్చుటకు ఈ లోకానికి వచ్చింది. ఏం చేయడానికి? వెలుగు నింపడానికి. వెలుగుని నీ జీవితాల్లో, నా జీవితాల్లో సంతోషం పెట్టడానికి ఆయన వచ్చాడు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఏంటి పాడమ్మా? పెదాలు కదులుతున్నాయి కానీ పాటలు రావట్లేదు. దేవునికి స్తోత్రం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా. నేడు యేసు నద్దకు రమ్ము, నేడు యేసు నద్దకు రమ్ము. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషం నీకు కావాలంటే యేసుని తీర్చుకోవాలి. ఏమండి, ఆయన నీ హృదయం దగ్గరికి వచ్చి అమ్మా తలుపు తీయమ్మా, తలుపు తీయని పిలుస్తున్నాడు. హృదయం దగ్గరికి వచ్చి పిలుస్తున్నాడు. అమ్మ లక్ష్మి, తలుపు తీయండి. తలుపు శ్రావణి, నువ్వు తలుపు ఎప్పుడు తీస్తావో తెలియదు. ఎప్పుడు మీ తలుపు మూసే ఉంటా. అదే త్రివేణి, త్రివేణి, త్రివేణి ఎప్పుడు తెలుసు. త్రివేణి వాళ్ళు అలా చేస్తారు. మంచివాళ్ళు, బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, వివేకవంతులు, అన్నీ తెలిసినటువంటి వాళ్ళు ఎవరు ఎప్పుడు కూడా అల్లరి అనేటువంటిది చేయరు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు నమ్మినటువంటి దేవుడు గొప్పవాడు అనే నమ్మకం నీకుంటే ఆయన వచ్చేది ఒక గంట. ఆ గంట సమయం ఆయన్ని, అయ్యా మేము కొంచెం ఒక గంట సేపు అయ్యా ప్రార్థనకి వెళ్ళి వస్తానండి అయ్యా అంటే ఆయన వద్దమ్మా ఎలకం కుదరదు అని అండవు. ఆయన సండే సెలవే కదా, ఓకే సెలవు పాటు బట్టలు ఉతకడం మొదలు పెట్టకు. అర్థమైందమ్మా? బట్టలు కావాలంటే మధ్యాహ్నం ఉతుకోవచ్చు. కాబట్టి చర్చికి మాత్రం వచ్చేయి. దేవునికి స్తోత్రం. రామారావు నువ్వు ఇద్దరు చర్చిలో ఉన్నారని తెలియాలి నాకు. అలా తెలిస్తేనే మీకోసం ప్రార్థన చేయడం అవుతుంది. అలా తెలియలేదనుకోండి, ఎవరు ఏ వారం రాకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మేము ఆపేస్తాం. అక్కడ
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గమనించండి, యేసు నీ హృదయం దగ్గరికి వచ్చి ఆయన నీ హృదయం అనేటువంటి తలుపు తీయమ్మా అని పిలుస్తున్నాడు. ఏ దేవుడికైనా సరేనండి, హృదయంలో చోటు ఇవ్వాలి. ఏమండి, నువ్వు తీసుకెళ్లేటువంటి కొబ్బరికాయలు కానీ, లేకపోతే అట్టిపళ్ళు కానీ, తాంబూలాలు కానీ, లేకపోతే ఇంకోటి కానీ, డబ్బులు కానీ, ఇవి కానీ ఏ దేవుడికి తినండి. కానీ ఆయన ఏ దేవుడైనా కోరుకునేది ఏంటంటే నీ హృదయంలో చోటు, హృదయపూర్వకంగా. ఏమంటే భక్త కన్నప్ప ఏం చేసేది చేసినా అండి, ఆయన కాలు బొట్టన వేసి కాలు తీసుకెళ్లి ఆ శివుడికి కనుగు పెట్టి ఆయన మాంసం పెట్టాడు ఆయనకి. శివుడి కానీ వద్దన్నాడా? నేను ఈ పురాణాలన్నీ చదివాను. ఏమండి రామాయణం, భారతం, భాగవతం, ఈ పురాణాలన్నీ చదివాను. ఏమండి 12 సంవత్సరాల పాటు కనకదుర్గ పూజ చేసుకొని ఉన్నాను. అలాంటి వాడు నన్ను యేసు ప్రభు రామన్నాడు, పిలిచాడు, వచ్చాను, అంతే. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుని ఏమంటే నమ్మిన వాడివి, విశ్వసించిన వాడివి, పూర్తి నమ్మకంతో ఉండాలి. అపనమ్మకంతో ఏ పని జరగదని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటంటే అపనమ్మకంతో, అవిశ్వాసంతో ఎక్కడా ఏ పని జరగదు. నీకు విశ్వాసం ఉంటే ఎక్కడ చెప్పినా బైబిల్ గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే ప్రేమ, విశ్వాసము, నమ్మకం. ప్రేమ, విశ్వాసము, నమ్మకంతోనే బైబిల్ అంతా నడుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు చేర్చుకోవాలి, హృదయపూర్వకంగా చేర్చుకోవాలి, నమ్మకంగా చేర్చుకోవాలి. ఆయన నా ఇంట్లో ఉంటే నాకు సంతోషం వస్తుంది, ఆయన నా ఇంట్లో ఉంటే నా దుఃఖాలన్నీ పోతాయి, ఆయన నా ఇంట్లో ఉంటే నా వ్యాధులన్నీ పోతాయి, ఆయన నా ఇంట్లో ఉంటే నా సమస్యలన్నీ పోతాయి, ఆయన నా ఇంట్లో ఉంటే నా అప్పు బాధలు పోతాయి అనేటువంటి నమ్మకం ఉంచాలి. అప్పు బాధలు అంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఒక విషయం, పోలినాయుడని సిగడా మండలం నుంచి మన చర్చికి వచ్చేవాళ్ళు చాలా కాలం క్రితం. పోలినాయుడని ఆయన ఎంత అప్పుల్లో వచ్చాడు చేస్తున్నా అండి. మొత్తం ఒక రాత్రి అయితే వాళ్ళ అన్నదమ్ములు పట్టుకొని గదిలో పెట్టేసి తలిపేసారు బయట. ఎందుకు చేసినా అండి, ఆ రైలు గేటుకి దగ్గర వాళ్ళ ఇల్లు ఉంది, రైలు గేటుకి దగ్గరగా ఉంది వాళ్ళ ఇల్లు. రైలు పట్టాల వైపు పరిగెడుతూ ఉంటే వాళ్ళ అన్నదమ్ములు పట్టుకోలేక చచ్చిపోయారు ఆ రాత్రి అంతా. అలాంటి వాళ్ళని మరియమ్మ అనేటువంటి ఒక ఆవిడ మన చర్చికి తీసుకొని వచ్చింది. చర్చికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయనకి ఉన్నటువంటి అప్పులన్నీ ఒక్కొక్క అలా తీరిపోయి. నేను ఒక రాత్రి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాను. వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టిన తర్వాత వాళ్ళు తెల్లవారు ఏడుతున్నారు. వాళ్ళు ఇదేంటనే రాత్రి ప్రార్థన పెట్టాను ఇప్పుడు ఏడుతున్నారు ఏంటని కళ్ళు తెరిచి చూసేసరికి ఆవిడ అందే ఆ కూతురు పెద్ద పిల్ల అయిందండి అని. ఇదేటమ్మా పెద్ద పిల్ల అయితే ఏడుతావేటమ్మా, బుర్రగాని పోయిందండి, పెద్ద పిల్ల అయితే ఏడటం ఏంటమ్మా, సంతోషించాలి కదా అన్నారు. అంటే ఆవిడ అందే జాగ్రత్తగా వినండి. ఆవిడ ఏమని తెలిసిన అండి, నా పెద్ద కూతురికి ఊరంతా భోజనాలు పెట్టామండి, నా పెద్ద కూతురికి ఊరంతా భోజనాలు పెట్టాం, ఇప్పుడు ఊరంతా భోజనాలు పెట్టడం కాదు, మా కుటుంబస్తులకు భోజనాలు పెట్టుకునే పరిస్థితిలో లేవు మేము అంది. అమ్మ నేను ప్రార్థన చేస్తాను, దేవుడు తప్పనిసరిగా ఇదిగో నీ పెద్ద కూతురి కంటే కూడా ఘనంగా ఈ కార్యక్రమం చేయించే దేవుడు మన దేవుడు, కాబట్టి నువ్వు భయపడొద్దు అని చెప్పాడు. మాకు కావాలంటే నేను ఒక కావిడి పంపిస్తాను, భయపడకు అని చెప్పేసి నేను కూడా ఒక కావిడి రెడీ చేసి పంపించాను. ఆయన ఎప్పుడో చేసినటువంటి మేళ్ళు మర్చిపోనటువంటి ఒక ఆయన అయితే, అయ్యా నీకు ఎన్ని క్యాబేజీ పువ్వులు కావాలో, ఎన్ని ఉల్లిపాయలు కావాలో, ఎన్ని పచ్చిమిరకాయలు కావాలో మన తోటలోంచి పట్టుకొని వెళ్ళిపోవయ్యా అని అన్నాడట. దేవునికి స్తోత్రం. ఇంకొక ఆయన అన్నాడట, అన్నా నీకెందుకు, నువ్వు నాకు చేసిన మేలు చాలా మేలు చేసావు, మంచి మేస్త్రిగా ఉన్నప్పుడు గొప్ప మేలు చేసావు, కాబట్టి నీకు కావలసిన కోళ్ళు పట్టుకొని వెళ్ళు అన్నాడట. 11 కావిళ్ళు తీసుకొని వచ్చారట బంధువులు. ఆ రోజు రాత్రి ఇంటికి ఒకళ్ళకి భోజనం పెడదామని బూరెలు వేస్తే ఆ బూరెలు పొంగిపోయి గంపలు నిండిపోయితే
వాళ్ళు ఏం చేశారు తెలిసిన అండి, తెల్లవారి ఊరంతా అగ్గేయకుండా భోజనాలు చెప్పారు. దేవునికి స్తోత్రం. అద్భుత కార్యములు చేయగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడు. దానికి ఏం చేయాలి తెలిసిన అండి, నమ్మకం ఉండాలి. దానికి నమ్మకం ఉండాలి. ఈ సంవత్సరం నేను దాదాపుగా 1,50,000 రూపాయలు ఎంతవరకు ఖర్చు పెట్టేశాను. ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎక్కడ డబ్బు వచ్చింది, ఏం జరిగింది తెలియదు. 1,50,000 రూపాయలు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సేవకులు అందరూ దడదలాడిపోయే విధంగా చేసాం కార్యక్రమం. ఎమ్మెల్యే వచ్చి 2 గంటల సేపు కూర్చున్నాడంటే స్టేజ్ మీద ఎవరు నమ్మలేదు. ఏ ఎమ్మెల్యేని వచ్చి 10 నిమిషాల్లో వెంటనే అయ్యా మాకు పనుంది వెళ్ళిపోతాం అంటాడు. కానీ కోన రవికుమార్ గారు వచ్చి 2 గంటల సేపు స్టేజ్ మీద అలా కూర్చొని అరగంట సేపు దేవుడి గురించి, యేసుప్రభు గురించి చెప్పి ఆయన దిగి వెళ్ళాడంటే ఎంతో అద్భుతం జరిగిందో చూడండి. యేసు గొప్పవాడు. మనం క్రీస్తు శకంలో ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు పుట్టుకతోనే ఈ క్యాలెండర్ వచ్చింది. 1, 2, 3, 4 అనేటువంటి క్యాలెండర్ యేసుక్రీస్తు పుట్టుకతోనే వచ్చింది. యేసుక్రీస్తు శకంలో ఉన్నాం. ప్రతి వారి యొక్క జీవిత చరిత్ర యేసుక్రీస్తు పూర్వం అని వ్రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు పూర్వము, యేసుక్రీస్తు శకం. ఏమండి, యేసు జన్మించక ముందు పుట్టినటువంటి వారు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత వచ్చింది క్యాలెండర్. క్యాలెండర్తోనే సమానమైనటువంటిది యేసుక్రీస్తు యొక్క జన్మం. దీన్ని ఎవరు కాదనడానికి వీల్లేదు. ఈ క్యాలెండర్ని ఎవడు మార్చలేడు. అర్థమైందమ్మా? అర్థమైంది? క్యాలెండర్, మీ ఇంట్లో క్యాలెండర్ ఉందా? ఏ క్యాలెండర్ అయినా, తెలుగు క్యాలెండర్ రావని, హిందీ క్యాలెండర్ రావని, ఉర్దూ క్యాలెండర్ రావని, ఏ క్యాలెండర్ రావని, ఏ క్యాలెండర్ అయినా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనేటువంటివి అన్ని కూడా 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు అని చెప్పబడుతున్నటువంటి అన్ని కూడా యేసుక్రీస్తు జన్మించిన తర్వాతే వచ్చింది ఈ క్యాలెండర్. అంత క్రితం క్యాలెండరే లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి, యేసు జన్మ ఎంత గొప్పదో. యేసు జన్మ చాలా గొప్పది. కాబట్టి అలాంటి యేసుక్రీస్తు యొక్క ఏమండి శిష్యులుగా, ఆ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలుగా మనం ఉన్నామంటే మనం దేవుని కృపకి పాత్రులైనటువంటి వారు. కాబట్టి నీవు నమ్మకం, నువ్వు పేదవాడిగా ఉండకూడదు. ఇలా పేదవాడిగా ఉంటే వీళ్ళు ఎప్పుడు ఇలా పేదవాడిగానే ఉండిపోతున్నారు వీళ్ళు అని యేసుక్రీస్తు వైపు ఎవరు తిరగరు. నువ్వు గొప్పవాడిగా ఉండాలి. మీరు డాబాలు కట్టాలి, మేడలు కట్టాలి. డాబాలు మేడలు కట్టాలండి. మీరు రామారావు పెద్ద 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి ఇక్కడ. అర్థమైంది? దేవుని చిత్తమా? దేవుని చిత్తం ఏంటి? మనం కూడా చిత్తంలో ఉండాలి. మనం కూడా చిత్తంలో ఉంటే దేవుడి చిత్తమే. మనం చిత్తంలో ఉంటే దేవుని చిత్తమే. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటే 2 అంతస్తుల మేడ, 3 అంతస్తుల మేడ కూడా కట్టగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు చెప్పారు రాత్రి అయ్యా భాస్కర్ అయ్య గారు వచ్చినప్పుడు ఇది ఒక అడవిలాగా ఉండేది. నాకేదో ఒక అడవినంటూ నేను ఇలాగా అవునులే, అడవిని తోటలా తయారు చేశావు. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో దేవుని యొక్క నామాన్ని బట్టి ఈ స్థలంలో ప్రార్థన కూడిక జరిగింది. ఈ స్థలం ఆశీర్వదింపబడింది. ఈ స్థలం దీవింపబడింది. ఈ దినం నుంచి ఈ స్థలమును దేవుడు మహిమపరచును గాక, ఆశీర్వాదాలతో నింపును గాక, మంచి బిల్డింగ్ ఏర్పాటు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.